ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా అన్న ఇప్పుడు అనౌన్స్ చేశారు ఎలక్షన్ ఉంటుంది అనౌన్స్ చేశారు. ఈయన ఇప్పుడే మేము మేయర్ అయిపోయినట్లే మాట్లాడుతున్నారు. మరి అన్ని సెట్ చేసుకున్నాకనే కదా ఎవరు అంత మొదలు పెట్టేది. అలా మీ పార్టీ లాగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు చిన్నపరెడ్డి గారు? అన్ని మీ పార్టీ లాగా ఉండవు. ఏదైతే గతంలో జరిగినట్లుగా ఇప్పుడు ఉండవు. గతంలో ఎలక్షన్ కి నామినేషన్ కూడా వేయనీయకుండా ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్ని చెప్పమంటారు? ఆడవారి మీద, మహిళల మీద, ఆడవారి మీద, వృద్ధుల మీద తొడగొట్టాడు ఒక ఆయన. 75 ఏళ్ల పెద్ద ఆయన తొడగొట్టి నామినేషన్ ఇవ్వడానికి వెళ్తే అతన్ని వెంటపడి నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఆడవారు జాకెట్లో పెట్టినారు పాపం నామినేషన్ పేపర్లు, అవి కూడా చించేసినటువంటి ఘనత మీరు ఈరోజు. ఇక మన జెడ్పీటీసీ ఎన్నికలు చూశారు కదా. సో అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ కడప మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతోంది. ఇది మరి చిన్నపరెడ్డి గారు ముందే యాంటిసిపేట్ చేసినట్టున్నారు. ఆయన హ్యాండ్స్ అప్ అన్నారు ఆల్రెడీ. మేము గెలిచినట్టే మాట్లాడుతున్నాడు ఆల్రెడీ. ఇక అలా గెలిచేశారు మీరు, ఇక అది కూడా గెలిపోయినా అని కూడా అంటా ఉన్నారు చిన్నపరెడ్డి గారు. పోటీ పడండి అన్న, తప్పేముంది అందులో. మీరు మమ్మల్ని పోటీ ఇక అవన్నీ చెప్పుకుంటా పోతే ఈ డిబేట్ చాలా టైము చాలా ఉన్నాయి. 2019 నుండి చెప్పానండి, సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు సంబంధం వాళ్ళు కష్టపడి గెలవకుండా మాట్లాడే అర్హత లేదన్న. ఎన్నికల్లో కష్టపడి గెలవటం అనే మాట 2019 నుండి 2024 మీకు అర్హత లేదు. దయచేసి దాని గురించి మాట్లాడారంటే ఇక డిబేట్ చాలా లాంగ్ వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లా కాదా దానికి సంబంధించి మీరు వాళ్ళు కాకుండా మేము అవుతామనంటే సరే, వాళ్ళు వస్తారంటే ఏం చేస్తారన్నా? శ్రీరెడ్డి గారు మిమ్మల్ని పొగుడుతున్నారు సార్. ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఇంకొక ఆణిముత్యాన్ని మీరు మర్చిపోయారు. ఇవాళ ఇంకో ఆణిముత్యం ఇంకొకటి కూడా ప్రెస్ మీట్ పెట్టాడట. ఎవరు లాస్ట్ టైం వర్రా రవీంద్రారెడ్డి. ఆణిముత్యాన్ని మీరు మర్చిపోయారు. ఈ రోజు 3 ఆణిముత్యాలు బయటకు వచ్చినాయి. ఒక శ్రీరెడ్డి ఆణిముత్యం, ఇంకోటి ఏమో ఆవిడ గుంటూరు అతనే బోరుగడ్డ అనిలు, మరొకరేమో శ్రీరెడ్డి గారు, మరేమో అన్న వెంకటరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు అసలు మా పార్టీకే సంబంధం లేదు శ్రీరెడ్డితో అని అంటా ఉన్నారు. ఇదే క్వశ్చన్ నేను ఏదో రీల్లో చూశాను. వర్మ గారు ఇతను అడిగారు బోరుగడ్డ అనిల్ని, మీరు అసలు ఆ పార్టీలో మీకు సంబంధం లేదంట కదా అంటే, రెగ్యులర్ గా మన ప్యానల్లోకి వచ్చేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి వాడేవాడు అంటానికి అన్నాడు. మరి ఇప్పుడు శ్రీరెడ్డి చిన్నపరెడ్డి గారు మాట్లాడితే ఆవిడ కూడా అదే అంటదేమో. సో వీళ్ళకి ఏంటంటే పని అయిపోయిన తర్వాత మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదనటం అలవాటు. ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ ఉన్నాడు సార్, తప్పు చేశాడు, మా పార్టీ కార్యకర్త, మేము ఒప్పుకున్నాం, శిక్షించబడ్డాడు, మేము ఒప్పుకున్నాం, మా పార్టీ కార్యకర్త తప్పు చేశాడు, మరొకసారి రిపీట్ కాదు, మా పార్టీ నుండి ఇట్లాంటి తప్పు మళ్ళీ రాదని చెప్పాం. వీళ్ళ కార్యకర్తలు చేసేయే తప్పులు. సరే, చేసిన తర్వాత సింపుల్ గా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మా కార్యకర్తలు కాదు అనేస్తారు. అదొక వీళ్ళ ఫార్ములానే. అది వాడాల్సిన రోజులు వాడుకుంటారు. ఎందుకు సార్ మరి అప్పుడు ఎందుకు ఆపమనలేదు సార్ శ్రీరెడ్డి గారిని కానీ, వర్ర రవీంద్రారెడ్డిని కానీ, లేదంటే ఈరోజు వచ్చిన బోరుగడ్డ అనిల్ని కానీ ఎందుకు ఆపలేదు మీరు? 2019 నుండి 2024 వరకు అది కరెక్ట్ కాదు, అప్పుడు ఎందుకు చెప్పలేదు మా పార్టీ కాదని? అప్పుడు చెప్పరు. ఇప్పుడు వాళ్ళు పేకల్లో తిరుక్కున్న తర్వాత వీడు మా పార్టీ కాదని అంటే చాలా ఫ్యాషన్ అలవాటు అయిపోయింది. వాళ్ళు చెప్తున్నారు కదా సమాధానం. ఎవడాడు ఆడేవాడు, నేను చెప్పడానికి నేను ఆ పార్టీ కాదని చెప్పడానికి వాడేవాడు అంటున్నాడు. రెగ్యులర్ గా మనతో ప్యానల్లో ఉంటాడు. అవి సార్ శివరాజు ఎవరి పార్టీ సార్?